రెండవ తరగతి దాకా తెలుగులోనే పాఠాలు. 3 నుంచి 5వ క్లాస్ వరకు ద్విభాషా విధానం. సిబిఎస్ఈ బోర్డు నిర్ణయం ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు. మాతృభాషలో బోధిస్తేనే పిల్లలకు ఈజీగా అర్థమవుతుందని ఈ నిర్ణయం ఇక స్టేట్ సిలబస్ లోను అనివార్యమంట. రెండవ తరగతి దాకా చిన్న పిల్లలకి అందరికీ కూడా మాతృభాషలోనే, అంటే ఎవరి రాష్ట్ర భాష ఏదైతే ఉంటుందో ఆ రాష్ట్రంలోనే విద్యా బోధన చేయాలి అని చెప్పి సో సిబిఎస్ఈకి సంబంధించినటువంటి బోర్డు నిర్ణయం తీసుకోవడం కూడా చాలా మంచి విషయం. తర్వాత 3 నుంచి 5వ తరగతి వరకు ద్విభాషా విధానం, అంటే ఇక సెకండరీ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్ ఉంటుంది అనమాట. అంటే మన మెయిన్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో, ఇప్పుడు మన తెలంగాణకి తెలుగు ఎలాగైతే ఉందో నర్సరీ, తర్వాత ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్, సెకండ్, ఈ 5 ఏళ్ళు కూడా తెలుగుని కంపల్సరీ చేస్తూ ఉందట. నర్సరీ నుంచి 2వ తరగతి వరకు మాతృభాషలోనే బోధనను తప్పనిసరి చేస్తూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సిబిఎస్ఈ నిర్ణయం తీసుకున్నది. కొత్త విద్యా సంవత్సరం 2025-26 నుంచే దీన్ని అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఎస్ఈపి 2020 అమలులో భాగంగా ఈ విధానాన్ని తీసుకొచ్చిందనట. ఇక ఇక్కడ ఒక సింబల్ కూడా వేసారు చూడండి, చూడండి. ఎవరి రాష్ట్రానికి సంబంధించినటువంటి దానికి వాళ్ళ మాతృభాషనే మొదట బోధించాలి పిల్లలకి. ఎందుకంటే తెలుగు అనేది చాలా అసలు వాడతలేరు, తెలుగు రావట్లేదు. మన తెలంగాణలో పుట్టి మన తెలంగాణలో పెరిగిన పిల్లలకి కూడా తెలుగు సరిగా రావట్లేదు. సిబిఎస్ఈ సిలబస్ ఇంగ్లీష్ వస్తుంది, హిందీ వస్తుంది, కానీ తెలుగు చాలా మందికి రావట్లేదు. కానీ తెలుగుని ఖచ్చితంగా వాళ్ళకి నేర్పించాలి అనేటటువంటి ఒక నిర్ణయం మంచి నిర్ణయమే. దీనికి అనుగుణంగా ఇక తెలంగాణతో పాటు ఏపీలో సిబిఎస్ఈ స్కూళ్లలో తెలుగులోనే బోధించనున్నారు. ఎన్ఈపికి అనుగుణంగా నేషనల్ కరికులం ఫ్రేమ్ వర్క్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ 2023 పలు సిఫార్సులు చేసింది. వీటిలో మాతృభాష లేదా రాష్ట్ర అధికార భాష అమలు నిర్ణయాన్ని ప్రైమరీ లెవెల్లో ప్రీ ప్రైమరీ నుంచి 2వ తరగతి వరకు ఈ విద్యా సంవత్సరం నుంచి అమలు చేయబోతున్నారు. దీనికి సంబంధించి సిబిఎస్ఈ బోర్డు అన్ని అనుబంధ స్కూళ్లకు సర్క్యులర్ జారీ చేసింది. తెలంగాణలో అధికారికంగా సుమారు 600 సిబిఎస్ఈ స్కూళ్లు ఉండగా అనధికారికంగా ప్రాసెస్ లో ఉన్నవి మరో 500 వరకు ఉన్నాయట. కేంద్ర ప్రభుత్వ సంస్థలైన కేంద్రీయ విద్యాలయాల్లోనూ దీన్ని అమలు చేయబోతున్నారు. దీనికి అనుగుణంగా అన్ని స్కూళ్లు ఏర్పాట్లు చేసుకోవాలని సిబిఎస్ఈ ఆదేశాలు ఇచ్చింది. టీచర్లకు ట్రైనింగ్ ఇవ్వాలని సూచించింది. జూలై నుంచి దీన్ని తప్పనిసరిగా అమలు చేయాలని రిపోర్ట్లు పంపించాలని స్కూల్ మేనేజ్మెంట్లకు ఆదేశించింది. దీంతో కార్పొరేట్ ఇంటర్నేషనల్ స్కూళ్లలో తెలుగు బోధన తప్పనిసరి కూడా కానున్నది. నీకు ఢిల్లీ పబ్లిక్ స్కూల్, ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉంటాయి కదా, అక్కడ కూడా ఖచ్చితంగా పిల్లలకి తెలుగు నేర్పించాల్సిందే. ఫౌండేషన్ లో లాంగ్వేజ్ కీలకం. ఎన్ఈపిలో భాగంగా ఫౌండేషన్ స్టేజీలో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, 1వ తరగతి, 2వ తరగతి దాకా మాతృభాషలో బోధన చేయనున్నారు. ఈ ఏజ్ లో మాతృభాషలో చిన్నారులకు సులభంగా పాఠాలు అర్థమవుతాయని అధికారులు చెబుతున్నారు. భాషాపరమైన అవగాహనతో పాటు ఆలోచన శక్తి, సృజనాత్మక పెరుగుతాయని అంటున్నారు. ప్రిపరేటరీ స్టేజ్ అనేటటువంటి విషయం అన్నిటిని కూడా ఇక పెద్దగా అమలు చేయడం. అయితే ప్రస్తుతం 2వ తరగతి వరకు మాతృభాషలోనే బోధన చేయాలని ప్రస్తుతం రాష్ట్ర సిలబస్ అమలు చేస్తున్నవి 10,000కు పైగా ప్రైవేట్ స్కూళ్లు ఉన్నాయి. ఈ ఏడాది లేదా వచ్చే ఏడాది నుంచి తప్పనిసరిగా మాతృభాషలోనే బోధన చేయాలనే విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా అమలు చేసేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయట. ఇక మాతృభాషని తప్పనిసరి చేస్తూ చిన్న వయసులోనే సొంత లాంగ్వేజ్ ని అర్థం చేసుకుంటారు. ఆ తర్వాత ఎక్కువగా పట్టుంటది, తర్వాత వాళ్ళకి ఎలాంటి ప్రాధాన్యత ఉన్నది దీని మీద అనేటటువంటి అంశాలన్నింటినీ కూడా పిల్లలకు అర్థమవుతా ఉంటాయి. కాబట్టి తెలుగుని కంపల్సరీ చేస్తూ, అంటే మాతృభాషని, ఎవరి మాతృభాషని వాళ్ళకి కంపల్సరీ మొదట 5 సంవత్సరాలు, అంటే వాళ్ళకి 8 సంవత్సరాలు వచ్చేంత వరకు సో వీటన్నిటిని కూడా తప్పనిసరి చేస్తా ఉన్నామని చెప్పేసి సిబిఎస్ఈ బోర్డు మాత్రానికి ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుంది.